ఏమంటారా అడి పోయి 2 दिन पहले का అంటే మన మెయిన్ ఛానల్లో ఎవరైతే నాకు విష్ చేసిరో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలా మీరు వ్లాగింగ్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే కెమెరా తీసుకోకండి, గోప్రో కూడా తీసుకోకండి, ఐఫోన్ తీసుకోండి. ఐఫోన్ బెస్ట్. ఎందుకంటే ఇది పబ్లిక్లో అందరు బెదురుతూ ఉంటారు, వీళ్ళందరూ ముంగట వ్లాగింగ్ చేయాలంటే ఐఫోనే బెస్ట్. మెడల్ వేసుకో. సడన్గా పోయి ఆపుతుంది, ఇట్లా రివర్స్ పోయేసరికి ఇట్లా కింద పడ్డాడు, బోర్ర పడ్డాడు అనిపిస్తుంది, భయం అవుతుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇంతకుముందుకే జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంటికైతే వచ్చినాము. జిమ్ పార్ట్ని వ్లాగ్లో అప్లోడ్ చేయొద్దు అని చెప్పారు కాబట్టి అప్లోడ్ అయితే చేస్తలేను. వ్లాగ్లో మీకు జిమ్ పార్ట్ అయితే కనబడదు. ఇక మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ ఛానల్లో చూడాలనుకుంటే చూడవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి విజయగాడు, డింపిగాడు మన కొలపరాల దగ్గరికి అయితే పోతుర్రు ఎక్స్ప్లెయిన్కి. ఏమంటారా అడి పోయి 2 दिन पहले का అంటే 2 రోజుల ముందు అన్నట్టు. ఆ రోజు ఇస్తే వాడు ఉడుకుతలేవు, అందు గురించే. సో ఒక పెద్ద వీడియో అయితే ప్లాన్ చేసినాం. ఆల్రెడీ సగం షూటింగ్ అయిపోయింది, అంటే చెట్టు పైన స్విమ్మింగ్ పూల్ చేసినాం కదా, దాని తర్వాత నేను బ్లాగ్ అప్లోడ్ అవుతుంది అనుకోండి. సో ఆ వీడియో షూటింగ్ అయితే సగం అయిపోయింది, సగం కంటిన్యూ చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నిన్నటి బ్లాగ్లో చాలా మంది కామెంట్ చేసారు, అన్న వాయిస్ ముందొస్తుంది, మీరు మాట్లాడేటప్పుడు వాయిస్ వస్తుంది, ఉత్తప్పుడు వస్తలేదు అని చెప్పేసి. అది ఎడిటింగ్ మిస్టేక్ కాదు, ఎడిటింగ్ దాంట్లో మొత్తం పర్ఫెక్ట్గానే ఉంది. అది ఏందో గ్లిచ్చో బగ్గో అది ఏందో అర్థమైతే లేదు. కాదు బాబు, నా సిస్టంలోకి నీ సిస్టంలో పోగానే మొత్తం ఏమో అవుతుంది. పోయినసారి కొన్ని రోజుల క్రితం ఏమైతుందంటే ప్రాబ్లం, వాయిస్ ఆటోమేటిక్గా డౌన్ అవుతుండే, వాయిస్ రాకపోతుండే కొన్ని క్లిప్లకు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి అంటే వాయిస్ ముందడి పోతుంది. అంటే మనం మాట్లాడేటప్పుడు మేము వెనకాల పెట్టిన వాయిస్ ముందు వస్తుంది, మళ్ళీ మాట్లాడి అయిపోయిన తర్వాత టైం ల్యాప్స్ అప్పుడు ఏదైతే మ్యూజిక్ పెట్టినా అది వస్తలేదు. సో అది ఏంది ఏం కదా ఎట్లా సాల్వ్ అవుతుంది అనేది చూడాలి. ఇక అది కాకుంటే నా పీసీలో ఎడిట్ చేయాలి అది బ్లాగ్స్ని. సో ఇప్పుడైతే మన వాళ్ళు కొలపురం పోతుర్రు, నేను ఫటాఫట్ ఫ్రెష్ అవుతా, ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఇదే కదా 2 दिन पहले का 2 दिन पहले का. ఫామ్కి అయితే వచ్చినాం. ఈ హిందీ రాకపోతే గోస, ఇంటికా నుంచి 2 दिन पहले का అనుకుంటే అతనే ఉన్నాం. నేను డింపి ఆడ వచ్చినాం. చిన్నప్పుడు మన డాడీ అన్న మమ్మీ అన్న ఇట్లా దుకాణం పంపిస్తే ఇట్లా ఏదైనా చెప్తే అనుకుంటా పోతాం కదా దుకాణానికి. అట్లుంది కథ. గాయస్ ఈ గుడ్లు అయితే ఇయాలటీ ఉన్నాయట, నిన్నటి లేవట. ఏమైంది మొన్న 500కి 3 ట్రేలు ఇంకా 20 గుడ్లు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడేమో 3 ట్రేలు వచ్చినాయి. మళ్ళీ ఆయన ఆ తమ్ముడు అలా సేట్ని అడిగి మళ్ళా ఏరి ఇస్తుండు. గుడ్లు అయితే తీసుకున్నాం గాయస్. ఇక చక్కగా ఇంటికి పోయి మన వీడియో అయితే షూట్ చేయడానికి పోవాలి, లేట్ అవుతుంది గాయస్. ఇప్పుడైతే మన వీడియో సగంలో ఆపేసినాం కదా, ఆ వీడియో ఇంటికి పోతున్నాం. మన వాళ్ళు ఎప్పుడు కింది వేయరు, ఒక్కనే పైన మన జిమ్ వీడియో ఎడిట్ చేసుకుంటాం. సో పిలిస్తే ఇప్పుడు పోతున్నాయి. ఇప్పుడే మన వీడియో అయితే షూట్ అయిపోయింది. ఇంకేమైనా వీడియో పడుతుంది. ట్రీ పైన స్విమ్మింగ్ పూల్ అయితే కంప్లీట్ అయిపోయింది, అన్ని సామాన్లు చదువుకొని ఇంటికి అయితే పోతున్నాం. ఏమైంది డంపి గేర్ మీద ఎక్కిండు, కింద పడితే ఎట్లా, ఎవరు బాధ్యత? బావ ఇట్లా వెనక బండి మీద ఎక్కవారా రే, వెనక పైపులు ఉంటే బాగా అనుకున్నాయి, వెనక పైపులు ఎక్కవారా అంటున్నా. బావలతో బండి మీద వస్తుండు. The
next day. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి ఫిష్ మార్కెట్కి అయితే వచ్చినాము. ఎందుకంటే ఈరోజు షూట్ చేయబోయే వీడియోకి వచ్చేసి మనకు ఒక ఫిష్ అయితే కావాలన్నమాట. అది తీసుకుపోనీకి చేపల మార్కెట్కి వచ్చినాం. ఇప్పుడు ఫిష్ తీసుకొని వెళ్దాం. ఈ వెరైటీ ఉన్నాయి ఇవి కొరమటల్. చెప్పినా కదా ఫిష్ కావాలని చెప్పేసి తీసుకున్నాము. తీసుకపోయి పోయిన తర్వాత దీంతో వీడియో అయితే షూట్ చేయాలి. అసలు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. 1 year బ్యాక్ మేము రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సైలెన్సర్ మీద ఫిష్ కుక్ చేసినాం కదా. ఈరోజు వచ్చేసి మన కారు ఉంది ల్యాంబో ఇంజన్ మీద కుక్ చేయబోతున్నాము. అది చూడాలి ఎట్లయితే ఏం కదా అని చెప్పేసి. మన మెయిన్ ఛానల్లో ఎవరైతే నాకు కృషి చేసిరో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంటే సో ఇప్పుడు అయితే ఇంటికి పోతున్నాం. చేపను అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇంట్లోకి వాటర్ క్యాన్లు తీసుకొని పోతున్నాము. మన దగ్గర ఉన్న వాటర్ క్యాన్లలో ఒక క్యాన్ వచ్చేసి పెట్రోల్ మిక్స్ అయిందనమాట. అది పెట్రోల్ తెలుస్తలేదు, నార్మల్ వాటర్ క్యాన్ తెలుస్తలేదు. అందుకని అన్నిటి చేంజ్ చేసేస్తున్నాము. ఒక 5 వాటర్ క్యాన్లు తీసుకొని పోదాం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా అవసరం ఉంటాయి. ఇచ్చిగా ఏ షాప్ అనుకుంటున్నారా? బంగారుతీగానో వచ్చాను ఇంతకుముందు గురియాంటిగా ఏం చేపరా అంటే వాడు బొచ్చని చూసి గురి అని మీతో బాగా కొరమంటలు వచ్చినా సరే గురియా అంటాడు. ఇప్పుడు వచ్చేసి అదేంటో కరెక్ట్ పేరు తెలియలే ఇంకా ఏంటిదిరా? గ్యాస్కెట్ గ్యాస్ ఆల్రెడీ పొడుగున్నాయి కొర్రమట్ట. అది నేను చెప్పినా కూడా పేరు బంగారుతీగా అంటారు కదా అనరా? అది కదా నువ్వు ఉప్మా చేయడానికి ఏం వాడతావురా? రవ్వు. సో ఇప్పుడు వచ్చేసి సుభాష్ రోడ్లకు అయితే పోతున్నాము. సిద్దిపేటలో ఏది కావాలన్నా సరే ఆల్మోస్ట్ 90% ఐటమ్స్ వచ్చేసి సుభాష్ రోడ్లో అయితే దొరుకుతాయి. ఇది వచ్చేసి గాయస్ ఇగో సిద్దిపేట కమాన్. సో ఎంతమంది కమాన్ కిందికి వేరో కామెంట్ చేయరు ఖచ్చితంగా. పదతరగతి పోరాలకి లాస్ట్ పరీక్ష ఎంజాయ్ చేసుకుంటూ పోతుర్రు. లాస్ట్ అయ్యాలా? ఏమో లాస్టారా? లాస్ట్ వాళ్ళకి ఎరగా బాగుంటా. వాటర్ క్యాన్లు అయితే గాయ తీసుకుంటున్నాము. టోటల్ మనకు 5 కావాలి. సో 5 వాటర్ క్యాన్లు తీసుకుంటున్నాం. చేతన్ బ్రాండ్ బబులే మనం తీసుకుపోయింది వలిపోయింది. నేను చూసుకోలే, నేనే తీసుకొచ్చిన. అది వీడియోస్ ఉన్నది. మేము చూసుకోక దాని నిండా పెట్రోల్ నింపాం. పోయి పెట్రోల్ బంక్లా మొత్తం సగానికి ఎక్కువ ఆరిపోయింది ఇంటికి వచ్చే వారికి. లారీ బోర్ల పడ్డా ఒక లారీ ఉంటుంది ఛానల్లో, ఇప్పుడు ఉంటుంది చూడు. వాటర్ క్యాన్స్ అయితే గాయ తీసుకున్నాం, మనోళ్ళు తీసుకపోయారు. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే వెళ్తున్నాము. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు వ్లాగింగ్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే కెమెరా తీసుకోకండి, గోప్రో కూడా తీసుకోకండి, ఐఫోన్ తీసుకోండి. ఐఫోన్ బెస్ట్. ఎందుకంటే ఇది పబ్లిక్లో అందరు బెదురుతూ ఉంటారు. వీళ్ళందరూ ముంగట వ్లాగింగ్ ఏంటంటే ఐఫోనే బెస్ట్. దీనిలో ఎడిట్ చేసుకోవచ్చు. 10th క్లాస్ సెంటర్ గిల్లనే వీళ్ళ స్కూల్ ఉండే రాఘవేంద్ర స్కూల్ అని చెప్పేసి అలా నా సెంటర్ వాడిని 10th క్లాస్. ఇంటర్ ఏ కాలేజీలో పడ్డదేమో నాకు గుర్తులేదు. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎలా పడ్డది? నా డిగ్రీకి ప్రతిభ కాలేజీలా కానీ మొత్తం అన్నెలనే పడతాయి. ఇప్పుడు ఒక రీల్ అయితే తీస్తున్నాం. దానికోసం బాగా చెప్తున్నావు. తర్వాత కూర్చుంటా మరి జింగా అంట పాట వస్తూనే ఉంటుంది. మ్యూజిక్ రావాలి, షాక్ అయితే చూడు. గిట్లా ముంగడికే బావ గిట్లా గిడి మేడం ఇప్పుడైతే వీడియో చూస్తే అవుతున్నాం. పొద్దున చెప్పి బావ షాపతో వీడియో అన్నా అని ల్యాంబో కార్ మీద ఇంజన్ మీద పెట్టి ఫ్రై అవుతుందా కాదా అని అదే వీడియో. ఇప్పుడే మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఇంజన్ పైన కూర గరం అలా
ఇది లాస్ట్ మెయిన్ వీడియోలో మీరు చూడరు ఇది తినేటప్పుడు ఎట్లా వచ్చిండో కుక్క ఎగబడ్డట్టు ఎగబడుతుండో ఫస్ట్ ఏమో నాకు వద్దు నేను తినా అన్నాడు సాయం నేదంటే అది అన్నాడు ఇప్పుడేమో ఉరకొత్తుంటా ఏమన్నా మరి వద్దా అనలే కానీ తింటా అన్నాడు కానీ ఎగవాళ్ళకి కొంచెం పచ్చి తినలేక అంతగానే అద్మానం ఇక ఏ సప్పలు అవటు బొక్కున్నా మరి ఎందుకు తీసుకుంటున్నావు ఇక చేతులు కట్టుకున్నావా అయ్యో గాయస్ మీరు తోలు మొత్తం ఊసిపోతుంది గంతగానం గరమే ఎందుకు కానీ కాలే జింగడేమో అయ్యో ఈ సప్ప ఓన్లీ మంటలు పెట్టుకుండా అయింది అది తింటుండి కరపడే దీని మీద అయినాయి కాలే మళ్ళా దాని మీద పెట్టిండు అవుతున్నాయి ఇక రెండు ఇప్పుడు పడుతుందా ఇక అప్పుడే ఎక్కువ పెడతాయి అయిపోగా అట్లుండే దేని దానికే ఉంటుంది కొంచెం మరి వద్దు ఫస్ట్ అయితే అయ్యో 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 ఏంది గరం మసాలా ఇంకేస్తారు అదే పని అది కాలే కొంచెం ఎందుకు కాలేదు ఎట్లుందో అట్లా ఉంది పిసి కాల్చింది గిట్లా ఉంటుంది మరి దీన్ని మరేద్దా మరేసుడు ఏం లేదు అది గంధానం కాదు మాడిపోతుంది కావచ్చు కింద మారిపోతుంది అంటే వాళ్ళు అయితే ప్యాకెట్ అది కారు గుండ్రంగా తిరుగుతుంటే అలాగే లేచి వచ్చింది మొత్తం కారు ఇన్నే అంటే ఇంజన్ గరం కావాలని కారు ఇన్నే నింపినాం మీరు కూడా చెట్లయింది మొత్తం ఇక గడ్డి మొత్తం ఏం లేదు తెల్లగా అయింది ఇక మొత్తం దుమ్ము పట్టింది కింద ఉడవాలి దీని గడి కడితే అయిపోతుంది ఇక చూస్తలే ఎన్ని రోజులే వచ్చి నేను చూడలే ఏం చూస్తావు మరి నేను చూడలే పడ్డదా ఈ సీట్ల అలా మొత్తం దుమ్మే ఈ వెనుక ఎంత చూసినా మళ్ళా పడుతూనే ఉంటుంది లేదు ఉంచి మాట్లాడితే ఏంది మెడల్ వేసుకో గిడ కట్టుకో అయ్యే గిటికి పడేక్ ఇదే 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 బొక్క కోసం కొట్టాలి గది కాదు ఇదే ఒకసారి నాకే నేనే అది తీసుకొని మెడల్ ఎత్తాను చూసిండు నేను ఇయ్యలే ఇక్కడ తలిగిద్దాం అనుకున్నా ఇట్లా అది తెలుసు ఇదే కొంచెం ఎడి తీసుకోవచ్చు తినియా కడకుంది పచ్చి పచ్చిగా ఉంది గట్ల ఉంటుంది కాసిన గట్ల ఉంటుంది కామెంట్ చేయరు మీరు ఎప్పుడైనా ఇట్లా చేపలు కాల్చుకొని తిన్నారు లేదా కామెంట్ చేయరు జింగిల్ గాడు వచ్చింది మళ్ళీ వచ్చింది ఏంటి నాకు ఒకటి అర్థం కాదు తింటే తినరా ఎందుకు అట్లా అయ్యనం లేక ముఖం పెడతావు ఎప్పుడు తినలే నేను మరి ఎందుకు అట్లా ఫేస్ ఎందుకు అట్లా చేంజ్ అవుతుంది మొత్తం నేను ఎప్పుడు చేంజ్ చేసిన చేసావురా నేను చేంజ్ చేసిన ఇప్పుడు అంటే ఏమనుకో కారం పెడితే మంచిగా ఉందా తినచ్చా తినొచ్చు ఈ ముళ్ళు లేని గింత పెద్దగా ఉన్నాయి మరి కాడకుండా ముళ్ళు ఇంకా మర్రెత్తున్నాయి కదా అవి మరే కాదు ఉన్నాను అట్లే ఓయ్ ఒగ్గిరి చూడ ఒకసారి మొత్తం మాడిపోయింది ఏడు దిక్కు పక్కనే చూసినాం తెలియదు అది కట్టెలు అయిపోతున్నాయి మరి మర్రే బొగ్గులాలనే అది అదవుతుంది ఏది బొగ్గులాలనే మొగులుతుంది మన ఇంజన్ గరం అయి మొత్తం కూలెంట్ బయటకు వచ్చింది గిడ వేయింది అది ఈడ ఇగో గిడ నీ మెల్లడమేనా ఇగో గిడ మొత్తం పోయింది నేను మెల్లడమేనా బాగానే స్పీడ్లో పోయాను ఫస్ట్ ఒకటి కాదు రెండే లీటర్ నీళ్ళు పట్టినారు అలా మాడిపోతుంది కావచ్చురా ఎవరు తినకుండా పొద్దుగా తిన అన్నాడుగా వాడు ఓలు దింపి గారు స్టూడియోలో దింపి మీద పడ్డవేంది నువ్వు కాదు తినేది ఏమంటే తినాలి నా లెక్క అరే తినరా ఏనే మనకి స్టూడియోలో ఏమన్నాడు సాయం అడిగిన ఫస్ట్ తింటావా నేను తినా కండ్రెప్పలకు గడ్డానికి చూడవు ఏమైంది మంచిగా ఉంది కదా కారు దింపి కారు కడదాం కడుగుదాం ఇక్కడ పోతుంది కదా బకెట్లో తెచ్చుకుంటా అడిగితే అవి ఇచ్చారు మరి ఆడ కడదాం ఆడ మంచిగా ఉంటుంది చికెన్ పెట్టి పైప్ తోటి స్టాండ్ అయ్యి
ఏ గది ఇసిపెట్టు గది మంచిది తిందాం గది గది ఇది మర్రే మర్రే రా అయిపోయిందని దాని పట్టు. ఒకసారి ఇప్పి చూద్దామా మంచిగా మోగుతుంది అన్నట్టు ఇట్లా తినుడే ఏం చేయకు మన చేపలు అయితే గరం ఫ్రై అయితే అయిపోయినాయి డింపిగాడు అయితే తిత్తుండు అది కూడా అల్లనే అరే ప్లేట్ గలేది పెట్టినవారు అది అంటుకుంటుంది అచ్చా దేనితోనైతే ఇప్పుడు అంటుకుంటూనే ఉన్నారు ఆన్లైన్ అయితే మా మీదకి మేము కార్ ఎక్కలేదని చేప ముక్కలు కింద పడేయాలని మొత్తం మా చుట్టూ నింపుతుండు గుద్దుతుండు మమ్మల్ని వచ్చి. ఇప్పుడైతే మన ఫోర్ కార్డ్కి అయితే వదిలే కానీ ఇప్పుడైతే మన బోర్ దగ్గరకి అయితే వచ్చినాం మన కార్ని అడగాలి మొత్తం దుమ్ము దుమ్ము అయింది కడిగే ముందు మన వాళ్ళు మొత్తం దుమ్ము దుమ్ము చేస్తారు దాన్ని డంపయాడు కింద ఓరుతుండవు దిగుతా అని ఓ ఇంకా కానీ ఇదా 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 ఏమైందిరా పొక్కలు ఉంటాయి కదా సడన్లో పోయి ఆపుతుండు అది ఇట్లా రివర్స్ పోయేసరికి ఇట్లా కింద పడ్డాడు బోర్ర పడ్డాడు అనిపిస్తుంది భయం అవుతుంది సామాన్లు అన్నీ తీసి మొత్తం లోపల కూడా దుమ్ము పడ్డది సీట్లకి ఇట్లా అవన్నీ సామాన్లు అన్నీ తీసి మొత్తం కడిగి ఫ్రెష్గా ఇంటికి అయితే తీసుకోవాలి ఇక బాగా ఇంకా ఆపుతలేడు దాన్ని దింపుతున్నావు పెద్ద పొక్క కానీ ఇట్లా అయ్యా ఇది ఏమైంది ముక్కేది తొక్కినావా మంచిగా వీటిని ఒక కాలు మీకే పెట్టుకున్నా ఇట్లా అయిందా పచ్చి అట్లే ఉంది నూనెది నూనె ప్రాబ్లం గైస్ మన కార్ అయితే క్లీన్ అయిపోయింది సామాన్ అన్ని వదిలేసినాం ఇప్పటిదాకా మనం ఇది కాల్చిన ముక్కలు తింటున్నాం చేప ముక్కలు టేస్ట్ తినలే ఇంకా నువ్వు ఉప్పు కలుపుతున్నావు అని మస్తు కడకుందా మన మామూలు ఉండదు మనతో ఇప్పుడే గైస్ మన మెయిన్ వీడియో వచ్చేసి ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అని ఎక్స్పోర్ట్ పెట్టిన అండ్ వ్లాగ్ వచ్చేసి 2-3 రోజులు అవుతుంది కదా పెట్టక మనోడు అయితే మొత్తం ఎడిటింగ్ చేసిండు దీన్ని అయితే ఈ విధంగా మొత్తం చెక్ చేసిన వ్లాగ్లో కనుక మీరు చూసినట్లయితే జింగడు వచ్చేసి కొంచెం చేపలు తిన్నాడా నేను వీడియో ఎడిట్ చేసేది ఉండే ఆడు ఉండలేదు వెంటనే వచ్చేసిన మళ్ళీ కొద్దిగా అలసిపోయినట్టుండే పండుకున్నాను అన్నమాట ఈరోజు ఆఫ్టర్నూన్ మొత్తం పండుకున్నా మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా 8 దాకా పండుకున్నా సో ఇప్పుడు వచ్చేసి బ్లాగ్ ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేయాలి అండ్ మన మెయిన్ వీడియో వచ్చేసి అప్లోడ్ చేయాలి అండ్ థంబ్నెయిల్ తయారు చేయాలి టైం మీరు చూసినట్లయితే 10:05 అయితే అవుతుంది సో ఇది గైస్ ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియో వెంటనే లైక్ చేసేయండి అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఈరోజు షూట్ చేసిన రీల్ని మీరు చూడాలనుకుంటే అది ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేసిన మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫాలో అవ్వకుంటే ఇక్కడ సైడ్కు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఇస్తా ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి కూడా మీరైతే ఫాలో అవ్వచ్చు సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త బ్లాగ్లో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్